ఈ సెషన్లో మనం వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి మోడల్ టెస్ట్ 5 మనం డిస్కస్ చేద్దాం. రైట్, మొదటి ప్రశ్న, వాతావరణంలోని నత్రజని, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ శాతం వరుసగా. మనం ఆల్రెడీ థియరీలో చెప్పుకున్నాం, మన భూమిని ఆవరించి ఉన్నటువంటి దట్టమైన గాలిపొర వాతావరణం అని. ఈ వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్ వంటి వాయువులు అనేకం విస్తరించున్నాయని, వీటిలో 3 ప్రధానమైనటువంటి వాయువులు ఉన్నాయని, ఆ ప్రధానమైనటువంటి వాయువులే 1 నత్రజని, 2 కార్బన్ డయాక్సైడ్, 3 ఆక్సిజన్. అయితే నత్రజని, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ ఇవి ఏ పరిమాణంలో ఉన్నాయి వాతావరణంలో అని అడుగుతున్నాడు. 1 78, 0.3, 20%. అదేవిధంగా 78, 0.03, 21%. 76, 0.3, 21%. 78, 0.4, 22%. మరి వీటిలో నత్రజని ఎంత శాతం ఉందండి వాతావరణంలో? వాతావరణంలో నత్రజని 78%, 78% ఇది రెండు, రైట్. కాబట్టి తప్పు, ఇది కూడా 78%. ఆ తర్వాత కార్బన్ డయాక్సైడ్. మరి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఎంత శాతం ఉందండి? రెండోది 0.3, 0.03, 0.3. సో ఇక్కడ మనకి కార్బన్ డయాక్సైడ్ శాతం ఎంత అంటే 0.03. చూడు, ఇది 1 కాదు, 4 కాదు, కాబట్టి ఆన్సర్ ఇది. సో అదేవిధంగా ఆక్సిజన్ ఎంత శాతం ఉందండి? 21%. సో వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు 0.03%, నత్రజని లేదా నైట్రోజన్ వచ్చేసి 78% ఉంది, అదేవిధంగా ఆక్సిజన్ వచ్చేసి 21% ఉంది, కాబట్టి రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఈ 3 వాయువుల తర్వాత మరొక ప్రధానమైన వాయువు ఆర్గాన్. ఆర్గాన్ కూడా వాతావరణంలో చెప్పుకోదగ్గ రీతిలో ఉంటుంది. ఇది ఎంత శాతం ఉంటుందండి ఆర్గాన్? ఆర్గాన్ వచ్చేసి 0.193%. అంటే వాస్తవంగా కార్బన్ డయాక్సైడ్ కంటే ఎక్కువగా ఉంది. అంటే ఫస్ట్ నత్రజని 78% ఉంటే, ఆక్సిజన్ 21% ఉంటే, అవి 2 కలిపి 99% ఉంది. మరి ఇంకా ఎక్కువగా తీసుకుంటే కనుక ఆర్గాను 0.193% ఉంది, కార్బన్ డయాక్సైడ్ వచ్చేసి 0.03% ఉంది. ఇది మొదటికి సంబంధించినటువంటి రెండోది రైట్ ఆన్సర్. నెక్స్ట్, రెండవ ప్రశ్న, కృత్రిమ వర్షాలను కురిపించేందుకు మేఘాలలో కలిపేటటువంటి రసాయనం ఏది? అంటే కృత్రిమ ఆర్టిఫిషియల్ రైన్స్ కనుక మేఘాలు ఉన్నాయి, మేఘాలు వర్షించట్లేదు అనుకోండి, ఆ వర్షించాలంటే మేఘాలలో ఏ రకమైనటువంటి రసాయనాన్ని అప్లై చేస్తే మేఘాలు వర్షిస్తాయి అని అడుగుతున్నాడు. 1 సోడియం కార్బోనేట్, సోడియం థయోసల్ఫేట్, సిల్వర్ అయోడైడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్. వీటిల్లో ఏ రసాయనాన్ని మేఘాలపై అప్లై చేయటం వల్ల కృత్రిమ వర్షాలు సంభవిస్తాయి అంటే సిల్వర్ అయోడైడ్. సిల్వర్ అయోడైడ్ అనేటువంటి రసాయనాన్ని మనకి మేఘాల మీద కనుక మనం చల్లితే ఆ మేఘాలు వర్షాన్ని ఇస్తాయి. సో కాబట్టి ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు కృత్రిమ వర్షాల కోసం అంటే సిల్వర్ అయోడైడ్. ఓకే, మూడవ ప్రశ్న, వాతావరణంలోని ఈ క్రింది ఆవరణంలో జెట్ విమానాలు ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. వాతావరణంలోని ఈ క్రింది ఆవరణం జెట్ విమానాలు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. మరి వాతావరణంలో ఆవరణలు ఏమనుకున్నామండి? ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం అని చెప్పి వాతావరణాన్ని మనం 5 భాగాలుగా విభజించాం. అయితే ఏ వాతావరణ భాగంలో అత్యంత వేగంగా ప్రయాణించే జెట్ విమానాలు పోతూ ఉంటాయి? 1 అయనో ఆవరణం, ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, ఎక్సో ఆవరణం. ఈ 5 ఆవరణాలు ఏ ఆవరణం అండి? మనకి స్ట్రాటో ఆవరణం. అంటే వాతావరణంలో మనం ముందుగా చూస్తే మనకు ఉండేది ఏంటంటే ట్రోపో ఆవరణం, ఆ తర్వాత స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థర్మో ఆవరణం, ఇది ఎక్సో ఆవరణం. ఈ 5 ఆవరణాల్లో ట్రోపో ఆవరణం తర్వాత ఉండేటువంటి పైన అంటే 2వ ఆవరణంలో ఇక్కడ మనకి జెట్ విమానాలు అనేవి ప్రయాణిస్తూ ఉంటాయి. 4వ ప్రశ్న, వాతావరణ పీడనాన్ని ఈ క్రింది ఏ పరికరంతో కొలుస్తారు? వాతావరణ పీడనాన్ని ఈ క్రింది ఏ పరికరంతో కొలుస్తారు? ఏ పరికరం అండి? 1 హైగ్రాఫ్, 2 బ్యారోమీటర్, 3 థర్మామీటర్, 4 ఎనిమోమీటర్. ఏ పరికరంతో కొలుస్తారండి వాతావరణ పీడనాన్ని? వాతావరణ పీడనాన్ని బ్యారోమీటర్ అనేటువంటి పరికరంతో వాతావరణ పీడనాన్ని కొలుస్తారు. మరి థర్మామీటర్ తోటి ఏం కొలుస్తారండి? ఉష్ణోగ్రతను కొలుస్తారు. ఎనిమోమీటర్ అంటే ఏంటంటే గాలి వేగాన్ని తెలుసుకోవడానికి ఎనిమోమీటర్ను ఉపయోగిస్తారు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ బ్యారోమీటర్. నెక్స్ట్, 5వ ప్రశ్న, రేడియో తరంగాలను భూమి పరావర్తనం చెందించే ఆవరణం ఈ క్రింది వాటిలో ఏది? అంటే రేడియో తరంగాలను భూమి పరావర్తనం చెందింది అంటే భూమి మీద నుంచి వెలువరించినటువంటి రేడియో తరంగాలను ఏ ఆవరణంలో పరావర్తనం చెందుతాయి అని అడుగుతున్నాడు. అంటే రేడియో తరంగాలను భూమి పరావర్తనం చెందించే ఆవరణంగా ఈ క్రింది వాటిలో ఏది అని అడుగుతున్నాడు.
భూమి ఉపరితలం నుంచి పంపించేటటువంటి రేడియో తరంగాలు వాతావరణంలోని ఏ ఆవరణంలో తిరిగి పరావర్తనం చెందుతాయి అని అడుగుతున్నాడు. ట్రోపో ఆవరణం, అయనో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, ఎక్సో ఆవరణం. ఏ ఆవరణం అండి? మనకి ఈ యొక్క రేడియో తరంగాలు అనేవి ఏ ఆవరణలో పరావర్తనం చెందుతాయి అంటే అయనో ఆవరణంలో పరావర్తనం చెందుతాయి. వాతావరణానికి సంబంధించిన సమస్త విషయాలన్నీ కూడా ట్రోపో ఆవరణలో ఉంటాయి. స్ట్రాటో ఆవరణలో నేనేమో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి జెట్ విమానాలు అక్కడి నుంచి ప్రయాణిస్తూ ఉంటాయి. ఇక అయనో ఆవరణంలో ఈ యొక్క ఎత్తు దాదాపు 300-400 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్ళినటువంటి రేడియో తరంగాలు అక్కడి నుంచి పరావర్తనం చెంది తిరిగి భూమికి చేరుతూ ఉంటాయి. ఇక ఎక్సో ఆవరణం అంటే ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరిగేటువంటి ఆవరణం ఎక్సో ఆవరణం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే అయనో ఆవరణంలో రేడియో తరంగాలు పరావర్తనం చెందుతాయి. నెక్స్ట్ 6వ ప్రశ్న. స్ట్రాటో ఆవరణంలో కనిపించే మేఘాలు. స్ట్రాటో ఆవరణంలో కనిపించే మేఘాలు. స్ట్రాటస్ మేఘాలు, సిర్రస్ మేఘాలు, స్ట్రాటో క్యూములస్, క్యూములో నింబస్. మరి మేఘాలను వాటి ఎత్తులను బట్టి ఆల్టస్ అని, స్ట్రాటస్ అని, క్యూములస్ అని చెప్పి ఇట్లా పిలుస్తూ ఉంటారు. అయితే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి మేఘాలను మనం ఏమంటామంటే సిర్రస్ మేఘాలు అంటాం. సిర్రస్ మేఘాలు అనేవి అత్యంత ఎత్తులో ఉండేటువంటి మేఘాలు. మరి వీటిలో స్ట్రాటో ఆవరణంలో కనిపించే, స్ట్రాటో ఆవరణం అంటే వాతావరణం యొక్క రెండవ పొర, ట్రోపో ఆవరణం పైన ఉన్నటువంటి ఆవరణాన్ని స్ట్రాటో ఆవరణం అంటాం. ఈ స్ట్రాటో ఆవరణంలో కనిపించే మేఘాలు స్ట్రాటస్ మేఘాలు, సిర్రస్ మేఘాలు, స్ట్రాటో క్యూములస్ మేఘాలు, క్యూములస్ మేఘాలు. ఇందులో సిర్రస్ మేఘాలు ఇవి అత్యంత ఎత్తులో కనిపిస్తుంటాయి. అత్యంత ఎత్తులో కనిపిస్తుంటాయి. ఇవి వర్షాన్ని ఇవ్వవు. ఈ సిర్రస్ మేఘాలు ఈ యొక్క ట్రోపో ఆవరణలో కానీ స్ట్రాటో ఆవరణలో కానీ ఏర్పడి మనకి వలయాకారంగా గనక ఉంటే అది దేనికి సింబల్గా ఉంటుందంటే తుఫానుల ఆగమనాన్ని సూచిస్తుంది. అంటే సిర్రస్ మేఘాలు గనక రౌండ్గా ఉండి ఆకాశంలో అత్యంత ఎత్తులో గనక కనిపిస్తూ ఉంటే ఈ సిర్రస్ మేఘాలు ఇలా రౌండ్గా ఉండేటువంటి స్థితిని తుఫానులకు ఆగమనంగా మనం గుర్తించాలి. సో కాబట్టి సిర్రస్ మేఘాలు స్ట్రాటో ఆవరణలో కనిపిస్తూ ఉంటాయి. మరి ఇక మిగిలినటువంటి స్ట్రాటస్, స్ట్రాటో క్యూములస్, క్యూములస్ ఇవన్నీ కూడా ట్రోపో ఆవరణలోనే కనిపిస్తూ ఉంటాయి. సిర్రస్ మేఘాలు అత్యంత ఎత్తులో ఉన్నటువంటి మేఘాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 7వ ప్రశ్న. ట్రోపో ఆవరణంలో ఏం జరుగుతుంది? ఈ క్రింది అంశాల్లో ట్రోపో ఆవరణకు సంబంధించి సరైనది ఏది? ఎత్తు పెరిగిన కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఏ మార్పు ఉండదు. అంటే ఉష్ణోగ్రతలో ఏ రకమైన మార్పులు, వాతావరణంలో ఏ రకమైన మార్పులు ఉండవు. ఎత్తు పెరిగిన కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇంతవరకు ఖచ్చితంగా నిర్ణయించబడలేదు. ట్రోపో ఆవరణం అంటే ట్రోపో ఆవరణం అనేది వాతావరణానికి సంబంధించినటువంటి మొట్టమొదటి పొర. మరి ఈ పొరలో ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుందా? పెరగదు. ఏ మార్పు ఉండదు. అంటే ఈ ఆవరణం అనేది వాతావరణంలో ఏ మార్పు ఉండదు. మార్పులన్నీ సంభవిస్తూ ఉంటాయి. ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది రైట్ ఆన్సర్. ట్రోపో ఆవరణంలో ఒక ప్రధాన లక్షణం ఏంటంటే ఉష్ణోగ్రత ఎత్తు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అంటే ప్రతి 165 మీటర్ల ఎత్తుకి 1 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనిని సాధారణ క్షీణతా క్రమము అన్నారు. లేదా ప్రతి 1000 మీటర్ల ఎత్తుకి 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. దీనిని సాధారణ క్షీణతా క్రమము, నార్మల్ ల్యాప్స్ రేట్ అంటారు. సో నార్మల్ ల్యాప్స్ రేట్ అనేది ఏ ఆవరణలో సంభవిస్తుందయ్యా అంటే ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత ఏ ఆవరణలో తగ్గుతుందంటే ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత ట్రోపో ఆవరణంలో సంభవిస్తుంది. ఓకే. నెక్స్ట్ 8వ ప్రశ్న. మనకు ఎక్కువ శాతం వర్షాలు ఈ మేఘాల నుంచి వస్తాయి. మరి మేఘాలు అనేక రకాలని చెప్పుకున్నాం కదండి. ఆల్టో మేఘాలు, స్ట్రాటస్ మేఘాలు, క్యూములస్ మేఘాలు, సిర్రస్ మేఘాలని. అయితే వీటిలో ఎక్కువగా వర్షాలు అనేవి ఏ మేఘాల వలన సంభవిస్తాయంటే సిర్రస్ మేఘాలు, స్ట్రాటస్ మేఘాలు, నింబో స్ట్రాటస్ మేఘాలు, స్ట్రాటో క్యూములస్ మేఘాలు. మనకి ఎక్కువగా నిర్విరామంగా వర్షాలు అనేవి ఏ మేఘాల వలన సంభవిస్తాయంటే నింబో స్ట్రాటస్ మేఘాలు. నింబో స్ట్రాటస్ మేఘాల వలన అత్యధికంగా మనకి వర్షం సంభవిస్తుంది. ఓకే. నెక్స్ట్ 9వ ప్రశ్న. కింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది? కింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది? గ్రీన్ హౌస్ వాయువు కానిది కార్బన్ డయాక్సైడ్, మీథేన్, క్లోరోఫ్లోరోకార్బన్, సల్ఫ్యూరిక్ ఆక్సైడ్. ఈ 4గింట్లో మనకి గ్రీన్ హౌస్ హరిత వాయువులు అంటారు, లేదా గ్రీన్ హౌస్ వాయువుస్. మరి గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది అంటున్నాడు. కానిది ఏది? ఏదండి? గ్రీన్ హౌస్ వాయువు కానిది మీథేన్ వాయువు. మీథేన్ వాయువు గ్రీన్ హౌస్ వాయువులో కానిది. మిగిలినటువంటి కార్బన్ డయాక్సైడ్ కానీ, క్లోరోఫ్లోరోకార్బన్ కానీ, సల్ఫ్యూరిక్ ఆక్సైడ్ కానీ ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్లో భాగంగానే ఉంటాయి. సో గ్రీన్ హౌస్ వాయువుల్లో భాగంగానే ఉంటాయి. గ్రీన్ హౌస్ వాయువులలో భాగంగా ఉంటాయి. మీథేన్ అంటే ఇచ్చినటువంటి వాటిలో మీథేన్ వాయువు గ్రీన్ హౌస్ వాయువు వర్గానికి చెందింది కాదు. నెక్స్ట్ 10వ ప్రశ్న. భూ ఉపరితలం నుండి పైకి పోయే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గిపోయే ప్రక్రియను ఏమంటారు? ఇందాక ప్రశ్నలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే భూ ఉపరితలం నుంచి ఎత్తుకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గేటువంటి ప్రక్రియను ఏమంటారు?
ఉష్ణ సంతులనం అంటారు, ఉష్ణ నిర్వహణం అంటారు, సాధారణ క్షీణతాక్రమం అంటారు, ఉష్ణ సంవహనం అంటారు. ఏమంటారండి? సాధారణ క్షీణతాక్రమం, నార్మల్ ల్యాప్స్ రేట్ అంటారు. అంతే కదండి, నార్మల్ ల్యాప్స్ రేట్, సాధారణ క్షీణతాక్రమం. నెక్స్ట్ 11వ ప్రశ్న. భూమి యొక్క అల్బిడో విలువ ఎంత? భూమి యొక్క అల్బిడో విలువ ఎంత? 35 యూనిట్లు, 51 యూనిట్లు, 47 యూనిట్లు, 19 యూనిట్లు. ఇక ఇంతకీ అల్బిడో అంటే ఏంటి? భూమి యొక్క అల్బిడో విలువ ఎంత అంటున్నాడు. ముందు అల్బిడో అంటే ఏందో మనకి తెలియాలి. అల్బిడో అంటే ఏంటంటే అంటే మనము సూర్యుడి నుంచి ఉష్ణోగ్రతను గ్రహిస్తాం. అయితే సూర్యుడి నుంచి బయలుదేరినటువంటి ఉష్ణోగ్రత మొత్తం కూడా భూమికి చేరదు. సూర్యుడి నుంచి బయలుదేరినటువంటి ఉష్ణోగ్రత దాదాపు 8 నిమిషాల టైంలో భూమికి చేరుతుంది. ఈ 8 నిమిషాల కాలంలో భూమికి చేరే సమయంలో వివిధ రకాలుగా ఉష్ణోగ్రత కొంత వివిధ రకాలైన ప్రభావాలకు గురై 51 యూనిట్లు మాత్రమే అంతిమంగా భూమికి చేరుతుంది. అంతిమంగా 51 యూనిట్లు చేరుతుంది. మరి మిగిలినటువంటి యూనిట్లు ఎట్లా పోతాయండి అంటే సూర్యుని నుంచి బయలుదేరినట్టు హస్వతరంగాల రూపంలో బయలుదేరినటువంటి ఉష్ణోగ్రత కొంత దూరం ప్రయాణించి తిరిగి మళ్ళీ పరావర్తనం చెంది అది సూర్యునిలోకి వెళ్తుంది. అలా సూర్యుడి నుంచి బయలుదేరినటువంటి ఉష్ణోగ్రతలో ఎంత భాగం అయితే కొంత దూరం ప్రయాణించి అదే తరంగాల రూపంలో తిరిగి మళ్ళీ సూర్యునికి చేరుతుందో దానిని మనం అల్బిడో అంటాము. అల్బిడో అనేది ఎన్ని యూనిట్లు అయ్యా అంటే 35 యూనిట్లు. కాబట్టి రైట్ ఆన్సర్ 1, 35 యూనిట్లు. మరి ఈ మొత్తం 100 యూనిట్లు అనుకున్నాం అనుకో సూర్యుడి నుంచి బయలుదేరే శక్తి. ఆ సూర్యుడి నుంచి బయలుదేరే శక్తిలో ఎంత భూమి గ్రహిస్తుందంటే 51 గ్రహిస్తుంది. కానీ అది భూమి ఉపరితలానికి చేరకుండానే తిరిగి అదే తరంగాల రూపంలో వెళ్తే దాన్ని అల్బిడో అంటారు. అది 35 యూనిట్లు. ఇప్పుడు మనం అల్బిడో అడిగాడు కాబట్టి 35 యూనిట్లు. నెక్స్ట్ 12వ ప్రశ్న. ఇప్పటి వరకు భూమిపైన అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనటువంటి ప్రాంతం ఏది? ఆ ఉష్ణోగ్రత ఎంత? ఇప్పటి వరకు అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం మన భూమి మీద గ్రీన్లాండ్ 51 డిగ్రీ సెంటీగ్రేడ్, లుగ్ 51 డిగ్రీ సెంటీగ్రేడ్, అజీజియా లిబియా దేశంలోని అజీజియా 58 డిగ్రీల సెంటీగ్రేడ్, అదేవిధంగా రష్యాలోని వోస్తోక్ 88 డిగ్రీల సెంటీగ్రేడ్. వాస్తవానికి గ్రీన్లాండ్ అన్నాం. గ్రీన్లాండ్ అనేది ఎక్కడ ఉందండి? ధ్రువ ప్రాంతాల దగ్గర ఉంటుంది కాబట్టి అవకాశమే లేదు. లుగ్ అనే ప్రాంతం కాదు. అజీజియా ఆఫ్రికాలోని సహారా ఎడారిలో ఉన్నటువంటి లిబియా దేశంలో ఉన్న చిన్న ప్రాంతము అజీజియా అంటాం. ఈ అల్ అజీజియా అంటారు లేదా అజీజియా. ఈ అజీజియా ప్రాంతంలో 58 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. ఇదే ఇప్పటి వరకు భూమి మీద నమోదైనటువంటి అత్యధిక ఉష్ణోగ్రత. కాబట్టి అజీజియా. నెక్స్ట్ 13వ ప్రశ్న. భూమిపై అత్యధిక వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం నమోదైన ప్రదేశం ఏది? భూమిపై అత్యధిక వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం నమోదైనటువంటి ప్రదేశం ఏది? ఇక్కడ అత్యధిక వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అన్నాం. అత్యధిక వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం. ఇందుకే వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అంటే వార్షికం అంటే ఏంటండి? వార్షికం అంటే ఒక సంవత్సరం. అత్యధిక వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అంటే ఒక సంవత్సర కాలంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనటువంటి సందర్భం, అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనటువంటి సందర్భం లేదా నెలలు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్నే వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అంటారు. ఇక్కడ మనకి దైనిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అని కూడా ఒక పదం ఉంది. దైనిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అంటే ఏంటండి? దైనికం అంటే ఒక రోజు. మరి రోజులో మనం దేన్ని లెక్కిస్తామండి? గంటల్లో లెక్కిస్తాం. అంటే రోజుల్లో ఏ గంటలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది, ఏ గంటలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని దైనిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అంటాం. కానీ ఇక్కడ ఏమడుగుతున్నా అంటే వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అంటున్నాడు. వార్షికం అంటే సంవత్సరం. మరి సంవత్సరం దేనికి లెక్కిస్తామండి? నెలలో లెక్కిస్తాం. కాబట్టి ఏ నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది, ఏ నెలలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతుంది, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అంటాం. అయితే భూమిపై అత్యధిక వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం నమోదైన ప్రదేశం ఏది? వోస్తోక్. ఇది రష్యా దేశంలో ఉన్నటువంటి వోస్తోక్ ప్రాంతం, అదేవిధంగా వెర్బోయాన్స్ ప్రాంతం, అదేవిధంగా అజీజియా ప్రాంతం, అదేవిధంగా సహారా ఎడారి ప్రాంతం. ఏ ప్రాంతంలో అండి? ఇది రష్యా దేశంలోనే వెర్కోయాన్స్క్ ప్రాంతం. వెర్కోయాన్స్క్ ప్రాంతం రష్యా దేశంలో ఉన్నటువంటి వెర్కోయాన్స్క్ ప్రాంతంలో అత్యధిక వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అనేది ఉంటుంది. అంటే అర్థమైంది కదండి, వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అంటే ఒక సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నెల, అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన నెల మధ్య వ్యత్యాసాన్ని ఏమన్నానంటే వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అన్నారు. ఇది ఎక్కడ ఎక్కువగా ఉంది ప్రపంచంలో అంటే వెర్కోయాన్స్క్ ప్రాంతంలో. రష్యాలోని వెర్కోయాన్స్క్ ప్రాంతంలో అత్యధిక వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉంటుంది. నెక్స్ట్ 14వ ప్రశ్న. ఉత్తరార్ధగోళంలో అత్యంత వేడిగా ఉండేటువంటి నెల ఇది. ఉత్తరార్ధగోళంలో అత్యధిక వేడిగా ఉండే నెల జూన్, జూలై, మే, ఏప్రిల్. ఉత్తరార్ధగోళం. మీకు ఈ బిట్కి ఆన్సర్ తెలియాలి అంటే ముందు కొంత కాన్సెప్ట్ అవగాహన ఉండాలి. ఏమని? సూర్యుని యొక్క గమనాలు. సూర్యుని యొక్క గమనాన్ని బట్టే మనకి ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ ఉంటాయి.
మరి ప్రపంచం మొత్తంలో సూర్యకిరణాలు లేదా సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఒక 6 నెలల పాటు, దక్షిణార్ధగోళంలో ఒక 6 నెలల పాటు ఉంటాడు. మరి ఉత్తరార్ధగోళంలో ఉండే నెలలు ఏంటయ్యా అంటే మార్చి 21 నుంచి సెప్టెంబర్ 23 వరకు. ఇక్కడ చూడండి, మార్చి 21 నుంచి సెప్టెంబర్ 23 వరకు ఉత్తరార్ధగోళంలో సూర్యుడు ఉంటాడు. సెప్టెంబర్ 23 నుంచి మార్చి 21 వరకు దక్షిణార్ధగోళంలో సూర్యుడు ఉంటాడు. అంటే ఆపోజిట్ అండి, మార్చి నుంచి సెప్టెంబర్, మళ్ళీ సెప్టెంబర్ నుంచి మార్చి, 6 నెలలు 6 నెలలు. సో ఈ విధంగా 6 నెలలు ఉత్తరార్ధగోళంలో, 6 నెలలు దక్షిణార్ధగోళంలో ఉన్నాడు. ఇప్పుడు మనకి ఏమని అడుగుతున్నాడండి? ఉత్తరార్ధగోళం అడుగుతున్నాడు. ఉత్తరార్ధగోళం అంటే ఏంటండి? ఏ నెలలో ఉంటున్నాడండి? మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఉంటున్నాడు. మార్చి నుంచి సెప్టెంబర్ అంటే ఏప్రిల్ ఉండొచ్చు, మే ఉండొచ్చు, జూన్ ఉండొచ్చు, జూలై ఉండొచ్చు, ఆగస్ట్ ఉండొచ్చు. అర్థమైందండి? ఈ 5 నెలల్లో ఏ నెల అయినా ఉండొచ్చు. ఇక్కడ సెప్టెంబర్ టు మార్చ్ అన్నాం అనుకోండి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అసలు అక్కడ లేవు. చూడండి, ఉత్తరార్ధగోళం కాబట్టి ఈ నెలలో ఏ నెలలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందయ్యా అంటే జూలై నెలలో. సో ఉత్తరార్ధగోళంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు జూలై నెలలో నమోదయ్యే అవకాశం ఉంది. మరి మన భారతదేశంలో ఏ నెలలో నమోదవుతుందండి? మన భారతదేశంలో మే నెలలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మనకి తెలిసిందే కదా. మనం ఎక్కడ ఉన్నామండి? ఉత్తరార్ధగోళంలో ఉన్నాం. చూడండి, ఇక్కడ ఉత్తరార్ధగోళంలో ఏ నెలలు అనుకున్నామండి? మార్చి నుంచి సెప్టెంబర్ వరకు. అంటే మార్చి నుంచి సెప్టెంబర్ అంటే మధ్యలో మే వస్తుంది కదా, అంటే మనం ఉత్తరార్ధగోళంలో ఉన్నాం. అది సో ఈ విధంగా యావరేజ్గా తీసుకున్నప్పుడు ఉత్తరార్ధగోళంలో అత్యధిక ఉష్ణోగ్రతలు జూలై నెలలో నమోదవుతూ ఉంటాయి. నెక్స్ట్ 15వ ప్రశ్న, ఆర్ద్రతను కొలవటానికి ఉపయోగించే పరికరం పేరేంటి? ఆర్ద్రతను కొలవటానికి ఉపయోగించే పరికరం భారమితి, థర్మామీటర్, హైగ్రోమీటర్, హైడ్రోమీటర్. హైగ్రోమీటర్. చూడండి, ఇప్పుడు ఇది ఆర్ద్రత అంటే ఏంటండి? హ్యూమిడిటీ, ఇంగ్లీష్లో ఉంది హ్యూమిడిటీ. మరి ఈ టెస్ట్లోనే మనం చెప్పుకుంటూ పీడనాన్ని కొలిసే పరికరం ఏదనుకున్నాం? మొదటగా పీడనాన్ని కొలిసేది అనుకున్నాం. పీడనాన్ని దేంతో కొలుస్తారండి? బ్యారోమీటర్ అన్నాం పీడనాన్ని. భారమితి కాబట్టి ఇది కాదు. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఆర్ద్రతను హ్యూమిడిటీని కొలిసే పరికరం ఏది అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఆర్ద్రతను దేంతో కొలుస్తున్నాము? భారమితి కాదు, థర్మామీటరు ఉష్ణోగ్రత కాదు, హైగ్రోమీటర్. సో హైగ్రోమీటర్తో కొలుస్తాం. సో ఆర్ద్రతను హైగ్రోమీటర్తో కొలుస్తాం. హైడ్రోమీటర్ కాదండి, హైగ్రోమీటర్. ఓకే, హైగ్రోమీటర్స్ తోటి ఆర్ద్రత, వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరిని కొలుస్తారు. నెక్స్ట్ 16వ ప్రశ్న, తుషార స్థానం అంటే ఏమిటి? తుషార స్థానం, దాన్ని ఇంగ్లీష్లో డ్యూ పాయింట్ అంటారు. తుషార స్థానం ఏ ఉష్ణోగ్రత వద్ద ఒక వాయువు సంతృప్తం అవుతుందో ఆ ఉష్ణోగ్రత. అసంతృప్తమైనప్పుడు వాయు ఉష్ణోగ్రత, అస్థిరంగా ఉన్న వాయు ఉష్ణోగ్రత, వీటిలో ఏది కాదు. తుషార స్థానం అంటే ఏంటండి? ఏ ఉష్ణోగ్రత వద్ద ఒక వాయువు సంతృప్తం అవుతుందో దానిని తుషార స్థానం అంటారు. డ్యూ పాయింట్, సాచురేషన్ అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద వాతావరణం సంతృప్తం చెందుతుందో, అందులో నీటి ఆవిరి పూర్తిగా చేరుతుందో, ఇంకా నీటి ఆవిరి చేరడానికి ఇంకా అవకాశమే లేదు. దాన్ని డ్యూ పాయింట్ అంటారు. దాన్ని డ్యూ పాయింట్ అంటారు. అంటే ఇక అంతిమంగా అంతకన్నా లేదు, సాచురేషన్కి వచ్చేసింది. సో ఈ విధంగా ఏ ఉష్ణోగ్రత వద్ద ఒక వాయువు సంతృప్తం అవుతుందో, ఒక వాయువు లేదా వాతావరణం సంతృప్తం అవుతుందో దానిని తుషార స్థానం అంటారు. ఈ తుషార స్థానం చేరిన తర్వాతే సంభవించేది వర్షపాతం. అప్పటి వరకు మేఘాలు ఉన్నా కానీ వర్షాలు సంభవించవు. మరి మేఘాలు ఎప్పుడు వర్షాన్ని కురుస్తాయండి? ఎప్పుడైతే మేఘాలు సంతృప్తం చెందుతాయో, అంటే మేఘాల్లోకి నీటి ఆవిరి చేరి అంటే ఒక ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత వద్ద మేఘాల్లోకి నీరు చేరుతుంది. ఎందుకంటే ఎంత ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా నీటి ఆవిరిని పీల్చుకుంటుంది. ఇక ఆ ఉష్ణోగ్రత నీటి ఆవిరిని భరించలేనటువంటి స్థితినే మనం తుషార స్థానం, సంతృప్తము అంటాము. ఎప్పుడైతే సంతృప్త స్థానానికి జరిగిపోయిందో అప్పుడు ద్రవీభవనం జరిగింది. సో ఈ విధంగా తుషారం అనేది సాచురేషన్. అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద వాయువు సంతృప్తం అవుతుందో దానిని, ఆ ఉష్ణోగ్రతను తుషార స్థానం అంటారు. నెక్స్ట్ 17వ ప్రశ్న, భూమికి చాలా సమీపంగా ఉండే మేఘాన్ని సాధారణంగా ఏమంటారు? భూమికి సమీపంగా ఇందాక చెప్పుకున్నాం, భూమికి అత్యంత దూరంగా ఉన్న మేఘం ఏంటండి? సిర్రస్ మేఘం. అంటే అత్యంత ఎత్తులో ఉన్న మేఘాలు సిర్రస్ మేఘాలు. కానీ ఇప్పుడు మనం అడుగుతుందండి అత్యంత సమీపంగా ఉన్న, దగ్గరగా ఉన్నటువంటి మేఘాలు. స్ట్రాటస్ మేఘం, అల్టోక్యుములస్ మేఘం, ప్రోటోక్యుములస్ మేఘం, సిర్రస్ మేఘం. ఏంటండి? మనకి భూమికి చాలా సమీపంగా ఉన్న మేఘం తీసుకుంటే స్ట్రాటస్ మేఘాలు. స్ట్రాటస్, క్యుములో స్ట్రాటస్, నింబో స్ట్రాటస్ అని అంటారు. సో స్ట్రాటస్లో మళ్ళీ రకాలన్నమాట, క్యుములో స్ట్రాటస్, నింబో స్ట్రాటస్. ఇట్లా నింబో స్ట్రాటస్ మేఘాలు అత్యధికంగా వర్షాన్ని ఇస్తాయి. సో ఈ విధంగా స్ట్రాటస్ మేఘం అనేది భూమికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి మేఘం. నెక్స్ట్ 18వ ప్రశ్న, మంచు స్ఫటికాలతో కూడుకొని తెల్లగా పారదర్శకంగా ఉండి ఏకలు నారవలే కనిపించే మేఘాలేవి? మంచు స్ఫటికాలతో కూడుకుని తెల్లగా పారదర్శకంగా ఉండి ఏకలు నారవలే కనిపించే మేఘాలు.
సిర్రోస్ట్రాటస్, సిర్రస్, స్ట్రాటోక్యూములస్, సిర్రోక్యూములస్. వాస్తవానికి వర్షాన్ని ఇవ్వకుండా అత్యంత ఎత్తులో ఉండి ఏకలు నారలు వలె అత్యంత ఎత్తులో కనిపించేటటువంటి మేఘాన్ని ఏమన్నామంటే సిర్రస్ మేఘము అంటాం. అంటే ఇవి అత్యంత ఎత్తులో ఉంటాయి, మంచు స్ఫటికాలు ఉంటాయి. ఎందుకని మంచు స్ఫటికాలు ఉంటాయి? ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది అనుకున్నాం కదా. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఏమవుతుందండి? నీరు ఘనీభవనానికి వస్తుంది. అంటే -డిగ్రీలకు వస్తుంది, -డిగ్రీలకు వస్తుంది కాబట్టి మంచు ఘనీభవం వస్తుంది. సో ఈ విధంగా మంచు స్ఫటికాలతో ఉండి ఈకలు నారలు మాదిగా కనిపించేటటువంటి మేఘాలను ఏమంటామంటే సిర్రస్ మేఘాలు అంటావు. ఇవే అత్యంత ఉన్నతమైన మేఘాలు. ఓకే, నెక్స్ట్ తుఫాను ఆగమనాన్ని సూచించే మేఘాలు. తుఫాను ఆగమనాన్ని సూచించే మేఘాలు ఇందాక చెప్పుకున్నాం. మనకి తుఫాను ఆగమనాన్ని చూపిస్తాయి సిర్రోక్యూములస్, నింబోస్టాటస్, సిర్రోస్టాటస్. ఏంటండి? తుఫాను ఆగమనాన్ని సూచించే మేఘాలు సిర్రస్ మేఘాలు. ఇవి వర్షాన్ని ఇయ్యో, తుఫాను ఆగమనాన్ని చూపిస్తాయి. ఎట్లా ఉన్నప్పుడు? ఆకాశంలో ఇలా వలయాకారంగా ఎత్తుగా కనిపిస్తూ ఉంటాయి. ఎత్తుగా ఉండి వలయాకారంగా కనుక మేఘాలు ఏర్పడితే ఇదిగో ఎక్కడైనా సరే తుఫానులు ఏర్పడినాయి అని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. సో కాబట్టి తుఫాను ఆగమనాన్ని సూచించే మేఘాలు ఏంటంటే సిర్రస్ మేఘాలు. ఇవి ఎక్కడ ఉంటాయి? రెండో ఆవరణం అంటే స్ట్రాటో ఆవరణలో ఎంతంత ఎత్తులో ఉంటాయి. ఎత్తైనటువంటి ఉన్నత మేఘాలు ఇవి. నెక్స్ట్ 20వ ప్రశ్న. పవనాల మార్గంలో పర్వతాలు ఉండటం వల్ల ఏర్పడే వర్షపాతాన్ని ఏమంటారు? అంటే పవనాలు అడ్డగించడం వల్ల వర్షం సంభవిస్తే అలాంటి వర్షాన్ని ఏమంటారు అంటారు. పర్వతీయ వర్షపాతం, చక్రవాత వర్షపాతం, సంవహన వర్షపాతం వీటిలో ఏది కాదు. మనకి పేర్లోని దాదాపు ఉంది. పర్వతం అడ్డగించింది, ఈ మేఘాలు ఇలా వస్తున్నాయి. ఇలా మేఘాలు వస్తున్నప్పుడు పర్వతాలు అడ్డగించడం వల్ల ఇక్కడ కనుక వర్షం పడితే అలా పర్వతాలు అడ్డగించడం వల్ల పడినటువంటి వర్షపాతాన్ని పర్వతీయ వర్షపాతం అంటారు. పర్వతీయ వర్షపాతం, దాని ఇంగ్లీష్లో ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటారు. నెక్స్ట్ 21వ ప్రశ్న. పర్వతానికి వెనుక వైపున వర్షపాతం ఉండనటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? మరి ఇది ఇందాక బిట్టుకే కంటిన్యూషన్. ఇక్కడ మనకి మేఘాలు ఉన్నాయి, ఇలా వస్తున్నాయి, పర్వతం అడ్డగించింది, ఇక్కడ వర్షం వచ్చేసింది. కానీ ఈ వైపుకి వచ్చేసరికి వర్షపాతం అనేది ఇక్కడ ఉండదు. ఇలా పర్వతానికి ఒకవైపు పర్వతం అడ్డగించడం వలన అడ్డగించినటువంటి వైపు అధికంగా వర్షం ఉండి పర్వతానికి రెండో వైపున వర్షపాతం లేనటువంటి ఈ ప్రాంతాన్ని ఏమంటారయ్యా అంటే వర్షఛాయా ప్రాంతం, పొడి ప్రాంతం, శుష్క మండలం, చక్రవాతీయ ప్రాంతం అంటాం. ఏమంటామండి? వర్షఛాయా ప్రాంతం, రెయిన్ షాడో రీజియన్ అంటాం. రెయిన్ షాడో రీజియన్. సో రెయిన్ షాడో రీజియన్ అంటే ఏంటంటే వర్షపాతం సంభవించినటువంటి ప్రాంతం. ఓకే, నెక్స్ట్ 22వ ప్రశ్న. వర్ష బిందువులు భూమిని చేరేటప్పుడు అల్ప ఉష్ణోగ్రత వల్ల మంచు కణాలుగా మారితే సదరు అవపాతాన్ని ఏమని పిలుస్తారు? అవపాతంలో రకాలు చెప్పుకున్నాం. వర్షపాతం అని, తుంపర్లని అంటే డ్రిజ్లింగ్ తుంపర్లని, అదేవిధంగా హిమమని, హిమశీకరం అని ఇట్లా మనం చెప్పుకున్నాం. అయితే వర్ష బిందువులు భూమిని చేరేటప్పుడు అల్ప ఉష్ణోగ్రత వల్ల మంచు కణాలుగా మారితే, అల్ప ఉష్ణోగ్రత వల్ల ఆ వర్ష బిందువులు మంచు కణాలుగా మారితే సదరు అవపాతాన్ని ఏమని పిలుస్తారు? ఒకటి హిమం, హిమశీకరం, గేజ్, వడగళ్ళు. ఏమంటారండి? ఇక్కడ మనకి హిమశీకరం అంటారు. అంటే వర్ష బిందువులు భూమిని చేరేటప్పుడు అల్ప ఉష్ణోగ్రత వలన మంచు బిందువులుగా మారితే, మంచు కణాలుగా మారితే దానిని హిమశీకరం అన్నాం. హిమం అంటే ఏంటంటే మంచు పడటం, అది నిరంతరంగా పడుతుంటుంది. అల్ప ఉష్ణోగ్రత వల్ల కాదు, నిరంతరంగా అవపాతమే మంచు కణాల రూపంలో కనుక పడితే దాన్ని హిమము అంటాం. ఇక్కడ హిమశీకరం అనేది ఏంటండి? ముందుగా వర్ష బిందువులు స్టార్ట్ అవుతున్నాయి, కానీ భూమికి చేరేసరికి అల్ప ఉష్ణోగ్రత వలన అప్పుడు ఆ యొక్క నీటి బిందువులు మంచు కణాలుగా మారితే దాన్ని అప్పుడు హిమశీకరం అన్నాం. అంటే వర్ష బిందువులు భూమిని చేరేటప్పుడు అల్ప ఉష్ణోగ్రత వల్ల మంచు కణాలుగా మారుతుంది. మంచేమో మంచు కణాలుగానే ప్రయాణిస్తుంది. అంటే ప్రారంభమైనప్పుడు మంచు కణమే ఉంటుంది, కిందకు వచ్చిన తర్వాత కూడా మంచు కణమే ఉంటుంది. అదే గేజ్. అదేవిధంగా వడగళ్ళు. వడగళ్ళు అంటే మంచు కణాలు పెద్ద పరిమాణంలో ఉంటే దాన్ని ఏమంటారండి? మనకి వడగళ్ళు అంటారు. మరి గేజ్ అంటే ఏంటండి? మరి గేజ్ అంటే ఏంటండి? ఇక్కడ గేజ్కి హిమశీకరానికి వ్యత్యాసం చాలా చాలా అల్పంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, చాలా టెక్నికల్ వర్డ్. వర్ష బిందువులు భూమిని చేరేటప్పుడు, ఇక్కడ చేరేటప్పుడు వర్ష బిందువులు భూమిని చేరేటప్పుడు అల్ప ఉష్ణోగ్రతల వలన మంచు బిందువులుగా ఏర్పడితే మనకి హిమశీకరం అన్నాం. కానీ వర్ష బిందువులు భూమిని చేరిన తర్వాత అల్ప ఉష్ణోగ్రతగా ఉండటం వలన మంచు కణాలుగా అయితే దాన్ని ఏమన్నామండి? గ్లేజ్ అంటారు. అదే వేసవి కాలంలో మనకి వర్షాలు మంచు కణాలుగా పడి వేసవి కాలంలో మంచు కణాలుగా మనకి వర్షం కనుక సంభవిస్తే దాన్ని వడగళ్ళు అంటాం. సాధారణంగా ఇవి మధ్యాహ్న సమయాల్లో వేసవి కాలంలో సంభవిస్తుంది వడగళ్ళు.
హిమం అంటే ఏంటండి? అల్ప ఉష్ణోగ్రతల వలన మంచు కణాలు గనక నీటి బిందువుల రూపం కాకుండా మంచు సంభవిస్తే దాన్ని హిమము అంటాం. చూడండి, హిమశేఖరానికి గ్లేజ్కి చాలా వ్యత్యాసం తక్కువగా ఉంటుంది. అంటే వర్ష బిందువులు బయలుదేరినాయి, మధ్యలో అల్ప ఉష్ణోగ్రత వలన ఆ వర్ష బిందువులు మంచుగా మారిందనుకోండి, మనం హిమశేఖరం అన్నాం. ఆ మంచు కణాలు, ఆ వర్ష బిందువులు భూమిని చేరిన తర్వాత అల్ప ఉష్ణోగ్రత వలన మంచు కణాలుగా మారిందనుకోండి, అప్పుడు గ్లేజ్ అంటాం. అంటే హిమశేఖరం అనేది మార్గ మధ్యంలో ఉంటుంది, గ్లేజ్ అనేది భూమికి చేరిన తర్వాత ఉంటుంది, అంటే అల్ప ఉష్ణోగ్రత వల్ల. సో ఈ రెండింటికి వ్యత్యాసం, చాలా మైన్యూట్ వ్యత్యాసం ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 23వ ప్రశ్న. ప్రపంచ సగటు వర్షపాతం ఎంత? ప్రపంచ సగటు వర్షపాతం 500 మిల్లీమీటర్లు, 975 మిల్లీమీటర్లు, 1373 మిల్లీమీటర్లు, 278 మిల్లీమీటర్లు. ప్రపంచం యొక్క సరాసరి వర్షపాతం ఎంతండి? 975 మిల్లీమీటర్లు. సో ప్రపంచ సరాసరి వర్షపాతం, యావరేజ్ రెయిన్ఫాల్ ఆఫ్ ద వరల్డ్ ఎంతంటే 975 మిల్లీమీటర్లు. 975 మిల్లీమీటర్లు. ఓకే, 24వ ప్రశ్న. ఏంటంటే 24వ ప్రశ్న, దక్షిణ భూమధ్య రేఖా ప్రాంతం కన్నా ఉత్తర భూమధ్య రేఖా ప్రాంతంలో వర్షపాతం అధికంగా ఉండటానికి గల కారణం ఏంటి? దక్షిణ భూమధ్య రేఖా ప్రాంతం కన్నా ఉత్తర భూమధ్య రేఖా ప్రాంతంలో అధిక వర్షపాతం అధికంగా ఉండటానికి గల కారణం ఏంటి? ఏంటండి? 1, ఉత్తర భూమధ్య రేఖా ప్రాంతంలో జలభాగం తక్కువగా ఉండటం. 2, ఉత్తర భూమధ్య రేఖా ప్రాంతంలో పర్వతాలు అధికంగా ఉండటం. 3, ఉత్తర ఆయన రేఖ అభిసరణ స్థానం సంవత్సరంలో ఎక్కువ భాగం భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉండటం. 4 పైవన్నీ. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటండి? దక్షిణ భూమధ్య రేఖా ప్రాంతం కన్నా ఉత్తర భూమధ్య రేఖా ప్రాంతంలో వర్షపాతం అధికంగా ఉండటానికి గల కారణం మనకి ఉత్తర ఆయన రేఖ అభిసరణ స్థానం సంవత్సరంలో ఎక్కువ భాగం భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉండటం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇది ఆయన రేఖ అధికపీడన ప్రాంతం, ఇది ఆయన రేఖ అధికపీడన ప్రాంతం, ఇది భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం. సాధారణంగా ఆయన రేఖ అధికపీడన ప్రాంతం నుంచి భూమధ్య రేఖ అధికపీడన ప్రాంతానికి ఈ పవనాలు వీస్తూ ఉంటాయి నిరంతరంగా. ఈ వీచే పవనాలనే వ్యాపార పవనాలు అంటారు. ఈ వ్యాపార పవనాలు సాధారణంగా భూమధ్య రేఖ వద్ద కలుస్తాయి. అయితే భూమధ్య రేఖ వద్ద కలవకుండా ఇవి కొద్దిగా భూమధ్య రేఖకు ఉత్తరంగా, ఎందుకండి ఉత్తరంగా అంటే ఉత్తరార్ధగోళంతో పోల్చుకుంటే దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువగా ఉండి మనకి భూభాగం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే జలభాగం ఎక్కువగా ఉంటుందో అక్కడ మనకి అధిక పీడనాలు ఎక్కువగా ఉండే అవకాశం. ఎందుకంటే నీరు భూమి పక్కపక్కనే ఉంటే నీరు తొందరగా వేడెక్కి తొందరగా చల్లారుతుంది, భూమి ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతుంది. ఈ ప్రక్రియ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఉత్తరార్ధగోళం ఎలా ఉంటుందండి? ఉత్తరార్ధగోళంలో దాదాపు ఇంచుమించు భూమి నీరు సమానంగానే ఉంటుంది. సో ఈ విధంగా పీడనాల్లో ఉండేటువంటి వ్యత్యాసం వలన ఈ వ్యాపార పవనాలు వీచేటువంటి యొక్క వేగంలో కొంచెం మార్పు ఉండటం వలన ఈ దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటి కొంత దూరంగా ఇవి భూమధ్య రేఖకు ఉత్తరంగా అభిసరణ అంటే కలవటం అనేది జరుగుతుంది. అదే అడుగుతున్నాడు. దక్షిణ భూమధ్య రేఖా ప్రాంతం కన్నా ఉత్తర భూమధ్య రేఖా ప్రాంతం అంటే భూమధ్య రేఖకు ఉత్తర ప్రాంతంలో అధికంగా వర్షాలు ఎందుకు ఉంటున్నాయ్యా అంటే ఇక్కడ ఉత్తర ఆయన రేఖ అభిసరణ అంటే ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆయన రేఖ పవనాలు అభిసరణ స్థానం సంవత్సరంలో ఎక్కువ భాగం భూమధ్య రేఖకు ఉత్తరంగానే ఉంటుంది. ఇందువలన భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువ వర్షం పడుతుంది. ఓకే, నెక్స్ట్ 25వ ప్రశ్న. భూమధ్య రేఖ వైపు నుంచి ధృవాల వైపు వెళ్లే కొద్దీ వర్షపాతం. భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళ్లే కొద్దీ వర్షపాతం పెరుగుతుంది, తగ్గుతుంది, స్థిరంగా ఉంటుంది, కొంత దూరం తగ్గి పెరుగుతూ ఉంటుంది. ఏందండి ఆన్సరు? భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు ఉంది వర్షపాతం అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకని? వర్షపాతం అనేది ఉష్ణోగ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎంత ఉష్ణోగ్రత ఉంటే అంత ఎక్కువ నీటి ఆవిరి అవుతుంది, అంత ఎక్కువ నీటి ఆవిరి ఉంటే అంత ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షపాతం అనేది భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి భూమధ్య రేఖ వైపు నుంచి ధృవాల వైపు వెళ్ళే కొద్దీ మనకి వర్షపాతం అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.